హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. థిక్ హెయిర్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ జుట్టు ఊడిపోతుంటే హెయిర్ ఫాల్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మనకు ఒక్కరుందో కూడా ఐడియానే ఉండదు. అండ్ అట్లాగే వైట్ హెయిర్ వచ్చేస్తుంటుంది, స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువైపోతుంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకునే దానికి మన ఇంట్లో దొరికే మంచి ఇంగ్రీడియంట్ తోటే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ ఒకే ఒక ఇంగ్రీడియంట్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని థిక్ చేస్తుంది, అండ్ స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేస్తుంది, వైట్ హెయిర్ని గ్రే హెయిర్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటి, అందులో ఉండే పోషకాలు ఏంటి, దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకునేందుకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి మీ అమూల్యమైన కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హియర్ ఇట్ ఈజ్ రైస్ అండి. రైస్ ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల మన హెయిర్ అనేది థిక్ అండ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేస్తుంది, వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ని గుణాలు ఉన్నాయి రైస్లోనే. మనకి చాలా సులభంగా దొరికే రైస్ని మనం పక్కన పెట్టేస్తుంటాము, కానీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే రైస్ తోటే మిరాకిల్స్ చేయొచ్చు అనమాట. సో అటువంటి రైస్ని నేను ఒక 1/2 కప్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి భూమిలో పండే రైస్ అప్పటికి కొన్నిసార్లు మనకి పాలిష్ చేసే ఇస్తారు, కానీ అయినా సరే పైన ఉండే డస్ట్ పార్టికల్స్ వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే రైస్ని మనం వండుకునేటప్పుడైనా సరే 2 టైమ్స్ వాష్ చేస్తాం కదా. సో ఆ విధంగా మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా 2 టైమ్స్ వాష్ చేసుకుంటే దానిపైన ఉండే మలినాలన్నీ కూడా తొలగిపోయి రైస్ అనేది క్లీన్గా వచ్చేస్తాయి. రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన ఉండే డస్ట్ అంతా కూడా పోయి ఉంటుంది. ఇప్పుడు మనం 2 గ్లాసుల వాటర్ అనేది సేమ్ అదే బియ్యంలోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా పక్కన పెట్టేసుకోవాలి. అంటే అది ఫర్మెంటేషన్ జరగాలన్నమాట. ఫర్మెంటేషన్ కానీ జరిగిందనుకోండి, ఆ వాటర్లోకి ఇంకొన్ని మంచి గుణాలు యాడ్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఫర్మెంటేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. వాటర్ అంతా ఇప్పుడు వైట్గా అయిపోయాయి కదండి మార్నింగ్ అంతాను. ఇప్పుడు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. ఇది డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడం అంటే నార్మల్గా వడపోసుకోవాలి మెయిన్, అంతేను. ఆ బియ్యం రాకుండా ఉత్త వాటర్ ఒక్కటే మనం వడపోసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. అంటే రైస్ వాటర్ని ఏ విధంగా మన హెడ్ మీద వాష్ చేసుకోవాలి రైస్ వాటర్ తోటి అని చెప్పేసి, ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకోండి. ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత షాంపూ తోటే హెయిర్ వాష్ చేసుకోండి. 2 టైమ్స్ మామూలుగా మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా హెయిర్ వాష్ చేసేసుకోండి. తర్వాత కండిషనర్ అప్లై చేసుకోండి. కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అట్లాగే వదిలేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తోటే వాష్ చేసుకోవాలి. కండిషనర్ అప్లై చేసి ఒక 10 నిమిషాలు అట్లాగే ముడివేసి వదిలేసిన తర్వాత మళ్ళీ నీట్గా హెడ్ వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్ తోటే. ఈ వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్ వాష్ ఏదైతే లాస్ట్ రిన్స్ అంటారు కదా, సో ఆ వాటర్ పోసుకునేటప్పుడు వాటర్కి బదులు మన రైస్ వాటర్ని ఇదిగోండి ఈ హెడ్ అట్లాగే హెయిర్ లెంత్ వరకు కూడా మొత్తం అంతా కూడా పోసేసుకోవాలన్నమాట. పోసేసుకున్నామంటే రూట్స్ దగ్గర బాగా వాటర్ అనేది ఇంకుతాయి. అండ్ ఒక 2 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోండి రూట్స్ దగ్గర. మసాజ్ చేసుకున్నామనంటే ఆ వాటర్ అంతా కూడా హెయిర్ రూట్స్లోకి వెళ్ళి హెయిర్ అనేది థిక్గా పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ రైస్ వాటర్లో ఉండే అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, విటమిన్ బి అండ్ ఇనోసిటోల్ అని చెప్పేసి ఒకటి ప్రోటీన్ ఉంది. సో ఇవన్నీ కూడా హెయిర్ రూట్స్ దగ్గర హెయిర్ని బలంగా చేసి జుట్టు ఒత్తుగా పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఇవన్నీ కూడా మన హెయిర్ లెంత్ని పెంచేదానికి, జుట్టు కుదుల నుంచి బలంగా పెరిగేదానికి, హెయిర్ రూట్స్ దగ్గర వైట్ హెయిర్ లేకుండా చూసేదానికి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేసేదానికి, ఈ విధంగా చాలా రకాలుగా మనకి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట రైస్ వాటర్ అనేది. సో ఈ విధంగా మీరు కూడా పర్ఫెక్ట్గా వీక్లీ ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు, ఎందుకంటే ప్రతిరోజు మనం రైస్ వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ తోటి మనం హెడ్ని వాష్ చేసుకుంటూ ఉన్నామనంటే హెయిర్ అనేది చాలా థిక్గా పెరుగుతుంది. దీనికి సాక్ష్యము యో ఉమెన్. చైనాలో ఉంది ఈ గ్రామము. ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క మహిళ వెంట్రుకలు కూడా కాలు అంటే పాదం కింద నుంచి కింద వరకు ఉంటాయన్నమాట.
అంతటి ఫేమస్ రైస్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఏ ఇతర ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయరు. ప్రతిరోజు రైస్ వాటర్ తోటి హెయిర్‌ని వాష్ చేసుకుంటూ ఉంటారు. అందువల్లే వాళ్ళ హెయిర్ అనేది అంత పొడవుగా పెరిగిందని, అంత బ్లాక్ అండ్ షైనీగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. చాలా ఆర్టికల్స్‌లో కూడా వచ్చింది. సో, అది వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని. నచ్చితే లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. బై బై.